వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు బంగారాజు, తుప్పడ బంగారాజు. నేటికి 40 సంవత్సరాల నుండి హోటల్ ఏపీబీసీఎల్లో పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ భూములు ఇచ్చి దళితులుగా భూములు ఇచ్చి ఫీజీ సెంటర్కి కానీ మహిళా ప్రాంగాలకు అన్నింటికి కూడా భూములు ఇవ్వడం జరిగింది. మా తల్లిదండ్రులు ఇచ్చి అదే ఆస్తిలా చూసాము. ఆ రోజు గవర్నమెంట్ అధికారులు కూడా మీ జీవితాంతం మీ పిల్లలతో సహా మీకు ఉపాధి కల్పిస్తాము, ఇప్పుడు కూడా మీ ఉపాధిని ఇచ్చేయమనేసి గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఈ రోజేమో 2 డిపోలు ఈ ప్రభుత్వం నుంచి 2 డిపోలు వేరు చేశారు. అది కాకుండా అద్దె పెట్టి గొడవ నడిపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ భూములు ఉన్నాయి, 2 ఎకరాల పైన అక్కడ ఇంకా ఉన్నది. కట్టాలంటే కొత్తగూడెం ఇంకా అక్కడ కట్టవచ్చు. ఇంకా 350 కుటుంబాలు అక్కడ బతుకుతాయి. బతికినా సరే అందరూ 350 కుటుంబాలు దళిత కుటుంబాలు రోడ్డును పడడానికి చూస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మేము రోడ్డును పడవలసి వస్తుంది. అందుకు ఈ 2 డిపోలు వేరు చేయకుండా మాకు ఉపాధి కల్పించి మా తల్లి పిల్లలతో కడుపు తినడానికి అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. నా పేరు నిడిగిన రామ్ సార్. ఐఎంఎల్ డిపోలో అమలేసి మెంబర్గా ఉన్నాను. అయితే మేము 30 సంవత్సరాలుగా అందులో డిపోలో పనిచేస్తున్నాం సార్. మా పిల్లలకి చదివించుకుంటున్నాం సార్. కానీ మాకు ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళి మాకు చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఇప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు సార్. వాళ్ళు రాజకీయ స్వలోభం కోసం టెక్కలలో కొత్త డిపోని ఏర్పాటు చేసి అక్కడ ఈ సగం షాపులు అక్కడ తీసుకెళ్ళిపోయి సగం షాపులు ఇక్కడ ఉంచేసి నడిపించాలనుకుంటున్నారు సార్. కానీ ఆ సగం షాపుల వల్ల వచ్చిన ఆదాయం మేము సగం కోల్పోతున్నాం సార్. అయితే టెక్కలలో కూడా డిపో ఒక పెద్ద కొండ పక్కన ఉంది సార్. గ్రానైటర్ లారీలు తిరుగుతుంటాయి సార్. అక్కడ ఇటుక బెట్టీలు ఉన్నాయి సార్. ఇటుక బెట్టీలతో ఆ అగ్నిప్పులు వెళ్ళి ఇంత అక్కడ పడ్డదంటే పెద్ద మంటలే సెలదెగుతాయి సార్. కానీ ఒక రాజకీయ స్వలోభం కోసమే అక్కడ డిపో ఏర్పాటు చేశారు. మా కొట్టడానికే అక్కడ డిపో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కానీ మేము మా తల్లిదండ్రులు భూములు ఇచ్చి మాకు ఉపాధి కల్పిస్తారని ఉద్దేశంతో మా భూమి ఇచ్చారు. కానీ ఈరోజు ఉపాధి కల్పించారు. కానీ ఉపాధి కల్పించినట్లుగా కల్పించి ఈరోజు 2వ డిపోని ఏర్పాటు చేస్తున్నారు. మాకు ఆ 2వ డిపో ఏర్పాటు చేయకుండా ఈ ప్రభుత్వం మేము వేడుకుంటున్నాం సార్. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా పోరాటం చేస్తాం సార్. తల్లి పిల్లలతో వచ్చి ఇక్కడే మేము రోడ్ల మీద పడుకుంటాం సార్. ఇది 100% నిజం సార్. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈరోజు మేము ఆ పని చేసుకొని మేము వేరే పనులకి వెళ్ళకపోతున్నాం సార్. ఎందుకంటే మా వయసులు కూడా అయిపోయాయి. వేరే ఉద్యోగాల్లో చేరాలన్నా మాకు ఎవరు ఉద్యోగాలు కూడా ఎవరు సార్. ఎందుకంటే ఇదే పని అనుకొని ఉండిపోయాం. కానీ ఈరోజు ఆదాయం బాగా తగ్గిపోయింది సార్. కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.